హలో! హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్లీ సండే మార్నింగ్ అనమాట ఈ వీడియో. ఫిష్ తెప్పించి మా తాతయ్య ఇంకా భాష్వి క్లీన్ చేస్తుంటే, నేను మా పూర్వి పని తప్పించుకోవడానికి ఇంట్లో ఉంటే అది కట్ చేయండి, ఇది ఇవ్వండి, అది పెట్టండి ఇట్లా చెప్తుంటారని మా చేను దగ్గరకొచ్చాం. యాక్చువల్లీ నేను కూడా మా చేను చూసి 10 ఇయర్స్ అయింది చూద్దామని వచ్చాననమాట. ఇక్కడికొస్తే ఇక్కడ నాగదారకాయలు కనపడ్డాయి చెట్టు ఫుల్లుగా. ఇవి పైన పచ్చిగున్న, లోపల పింక్ ఉన్నాయి. ఇంకా సరే అని తెంపేసాం. ఇంటికొచ్చిన తర్వాత చికెన్ అయితే ఎవరు ప్రిపేర్ చేయట్లేదు. ఫిష్ మాత్రం ఇంకా క్లీనింగ్ జరుగుతూనే ఉందనమాట. సరే ఇంకా గ్రీన్ చికెన్ చేద్దామని నేనైతే గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్లీ మా నాన్న వాళ్ళ ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే, నాన్న అసలు నాన్ వెజ్ టచ్ చేయరు. టచ్ కూడా చేయరు. దాని స్మెల్ కూడా తీసుకోరు. సో, అందుకే ఎప్పుడు చికెన్ చేసినా ఇంట్లోకి అలో చేయరనమాట. నాన్ వెజ్ ఏదైనా బయట వండుకొని తినాల్సిందే. సో, దీనికోసం అంటూ కొన్ని మొత్తం అంతా ప్రిపరేషన్ సెపరేట్ ఉంటది. అన్నీ బయటనే ఉంటాయి. సో, కాబట్టి బయట ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తారు కదా గ్రీన్ చికెన్ టెంప్టింగ్‌గా ఉంది కదా కలర్. చాలా బా అనిపించింది కలర్ చూడడానికి. అండ్ టేస్ట్ కూడా అంతే బా వస్తదని నా మీద నాకు నమ్మకం. అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా చేపల పులుసు వచ్చేసి అమ్మమ్మ దగ్గర ప్రిపేర్ చేయమని చెప్పాం. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తది వంటలు. ఏ వంటైనా ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ స్టైల్‌లో చేస్తది. సూపర్ ఉంటది టేస్ట్. సో, నేనైతే ఇక్కడ గ్రీన్ చికెన్ టేస్ట్ చేస్తున్నాను. పక్క తోటలోకెళ్ళి ఈ ఆకులన్నీ దొంగతనంగా తెంపుకొచ్చామనమాట. ఖాళీగా ఉంటే ఏదో పనికిమాలిన పని చేయాలనిపిస్తది కదా! సో, ఆకుల్లో తినాలి అనిపించింది. సో, అందుకే ఇలా చేసాం. ఇంకా నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే అద్భుతంగా ఉండింది. అండ్ చేపల పులుసు కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా మా అమ్మమ్మ దగ్గర ఈ కాయలు కట్ చేయించుకొని తిన్నాం. మీకు వీడియో ఎలా అనిపించింది? కామెంట్ చేసి వీడియోని లైక్, షేర్, ఛానెల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.